యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అక్కడేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెడలో అందరి పేరు తీసి మెడలో వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ నాయకులేమో ఇక్కడ అందరి జనాల కలలు కలగొడతారు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు మీ ప్రోద్బలంతోనే మీ నాయకులు ఇంత మూర్ఖంగా ఇక గ్రామాల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అది యథా రాజా తదా ప్రజ, అప్పుడు శాంతి సామరస్యాలతో అందరూ ఉంటున్నారు. ఎప్పటి నుంచి అయితే మీరు రాజ్యం మీరు చీఫ్ మినిస్టర్ అయినారో ఆ రోజు నుండి కూడా అన్ని ఊర్లలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఒక యుద్ధ వాతావరణం సృష్టించకండి. బ్రహ్మాండంగా శాంతిగా ఉన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. మీతో చేత కాకపోతే దయచేసి మీరు పక్కకెళ్ళండి. మీరు మాట్లాడే మానవ బాంబులు తయారవుతూ ఉన్నారు, రౌడీలు తయారవుతూ ఉన్నారు. కేవలం మీ కాంగ్రెస్ కార్యకర్తలు మా ఒక ఎస్సీ నాయకుడిని తలబలగొట్టేలాగా చేసినాడు. దయచేసి డిఎస్పీ గారికి కూడా మేము ఇప్పుడు వచ్చి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు మీ కులహంకారం తగ్గించుకొని మా ఎస్సీ వర్గాలను కూడా కాపాడతారని చెప్పి మీ నుంచి ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చి మీరు మా ఎస్సీ వర్గానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతాం. ఎవరు కొట్టి ఇక్కడ ఒక జెడ్పీటీసీ గారు ఉంటారు, రాధా గారని, వారి హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి మా పెద్దాపూర్ గ్రామంలో మా ఒక ఎస్సీ మా కార్యకర్తని తలబలగొట్టడం జరిగింది. వారి కంప్లీట్లీ ఇప్పుడు వారికి హెడ్ ఇంజరీ అయింది. వారిని ఇప్పుడు సిద్ధంగా హాస్పిటల్ తీసుకెళ్ళాము, స్టేషన్ కూడా తీసుకెళ్తా ఉన్నాము. రంజిత్ అని మా కార్యకర్త వాళ్ళని కొట్టడం జరిగింది. ఆయన కేవలం కులహంకారంతో పోయి తలబలగొట్టి వాళ్ళ ఇంటికి పోయి మరీ పాల్గొట్టడం జరిగింది. వారిని మేము స్టేషన్లో వారి నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను, మా అనగారిన వారికి మీరు రక్షణ కల్పిస్తారని చెప్పి మీ నుంచి కోరుతాము.